ప్రెసెంట్ వచ్చేసరికి చార్మినార్ ఈరోజు షూట్ అంటే ట్రైనింగ్ ఇచ్చేది. ఈరోజు ట్రైనింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అవన్నీ ఒకసారి చూద్దాం ఈరోజు. సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి అందరికీ, ఎట్లా నేర్చుకుంటారు ఏంటి అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు నేను ఇన్స్టాలోనే కాదు యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి యాక్టివ్గా ఉంటాను. సో డైలీ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవ్రీడే. ఓకే, సో ప్రజెంట్లీ ఈరోజు చార్మినార్ దగ్గర క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ క్లాసెస్ ఎట్లా జరుగుతున్నాయి, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, ఏమేమి డౌట్స్ వస్తున్నాయి వాళ్ళకి, ఇవన్నీ ఒకసారి చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఓకే, వచ్చేసి షూట్ చేస్తున్నారు మన బాయ్స్ అందరూ, ఎట్లా షూట్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గుడ్ మార్నింగ్. చేస్తున్నావా? చేస్తున్నాం సార్. సార్ డౌట్ సార్. ఓకే, డౌట్ ఏం చెప్పమా? ఇది మనము అంటే సెలెక్ట్ ఏరియాలో మనకు అది ఫోకస్ అవ్వడం లేదు. ఓకే, మెనూలోకి వెళ్ళి ఫస్ట్ నువ్వు ఫోకస్ పాయింట్స్ పెట్టుకున్నావా లేదా ఏంటి ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ ఆన్లో ఉన్నాయా లేదా. టచ్ ఆఫ్లో ఉంది, ఇక్కడ ఏముంది టచ్ ఆపరేషన్స్ ఏమైంది ఆఫ్లో ఉంది, అందుకే మీకు సెలెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడు సెలెక్ట్ అయిందా, క్లియర్. కొన్ని షార్ట్స్ మీరిద్దరు క్లోజ్ వైడ్ లెన్సెస్ చేంజ్ చేసుకుంటున్నారా? వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లెన్స్ కావాలని చెప్పి తీసుకోండి. నేను ఉంటున్నా కదా, షార్ట్స్ తీసారా ఒకసారి చెక్ చేస్తాను ఎలా తీసారు ఏంటి. ఇవి ఎట్లా అంటే ఇట్లా చూపిస్తా, ఇట్లా ఎంటీగా తీసుకోవద్దు. ఇవి ఉన్నాయా చూడండి, ఇలాగ ఏదన్నా తీసుకొని వాటిని ఇలాగ రివీల్ చేయండి. మీరు ఏం చేస్తున్నారు, ఇలా పెట్టేసేసరికి ఎంటీ. మీకు ఇప్పుడు ఇలా తీస్తున్నా కానీ మూమెంట్ కనబడట్లేదు తెలుసా, కనిపిస్తున్న మూమెంట్ కనబడట్లేదు. ఇలాంటివి ఓకేనా, తీస్తుండండి వస్తాను. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు తీస్తున్నారా? అండ్ ఇంకొక స్టూడెంట్ ఎలా చేస్తున్నారో ఒకసారి చూద్దాం, షార్ట్స్ కూడా చూద్దాం ఎలా వస్తున్నాయండి. చేస్తున్నారా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ రావడంలో కొంచెం బెటర్ అవుతుందా? ఫిల్టర్ వాడాలి. ఎంటీగా పెట్టకండి, ఎంటీగా చూపించకండి. ఇప్పుడు ఇది ఉందా, ఆ సబ్జెక్ట్లో ఏదో ఒకటి ఉండాలి రివీల్. ఇలా కొన్ని రివీల్ చేస్తూ ఉండండి, కొన్ని తీసుకుంటూ ఉండండి. అంతేగాని వీళ్ళ నుంచోబెట్టి ఇవి తీయడం కాదు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. సో దాన్ని ఎంత బాగా అన్ని గింబల్స్తో షూట్ చేయకండి, కొన్ని హ్యాండ్ మూమెంట్ కూడా. 3 నెంబర్సా మీరు? సో కరెక్ట్గా ఒకసారి తీసుకొని చెప్తాను ఎలా ఏంటి. ఓకే, ఆ గిమ్మల్ ఒకసారి తీసుకురండి, నేను చెప్తాను ఏం చేయాలి అనేది. కన్ఫ్యూజ్ ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు చార్మినార్కి వచ్చారు, ఈయన తీసుకోవాలి వాడాలి. ఓకే, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. షూట్ చేస్తున్నారు అందరు, అక్కడ కూడా వాళ్ళకు కూడా అదే చెప్పాను నేను. ఒకసారి గిమ్మల్, ఇప్పుడు గిమ్మల్ ఉంది, షూట్ చేయాలనుకుంటున్నాం. ఏ లెన్స్ వాడుతున్నారు? 75 లెన్స్ వాడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ లెన్స్ వాడినప్పుడు ఏంటి, క్లోజ్ షాట్స్ కదా ఇవన్నీ. ఇప్పుడు టైం కనిపిస్తుంది కదా, అది తీసుకోవాలి. షార్ట్ ఇలా పెట్టారు కానీ నాకు మూమెంట్ ఏం కనబడట్లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, కింద బ్లర్ అయింది కదా. లుక్, అలా సబ్జెక్ట్లో ఏదో వచ్చి వెళ్ళాలి, బ్లర్ చేసుకొని వచ్చి వెళ్ళాలి. ఈ మూడు దీనికైతే స్టేట్ మోడ్ ఉంది కదా సార్, ఏవి మొత్తం నాయిస్. ఇక్కడ ఏదైతే మనకి బ్లాక్ కలర్స్ ఉన్నాయో ఇంకా బ్లాక్ ఎక్కువ అయిపోతుంది. అట్లా కొంచెం డౌన్ చేయి, ఇంకా ఇంకా అక్కడ వరకు. ఫ్రేమ్లో బెలూన్స్ పెట్టి రివీలింగ్ ఇలాగ, వాటి వల్ల మనకి బెటర్ అవుతుంది. కొద్దిగా అక్కడ వరకు వెళ్ళి కొన్ని చేయగలుగుతున్నారా మేడం మీరు? ఓకే, ఏం కన్ఫ్యూజన్ చెప్పండి ఒకసారి. స్లీప్ మోడ్లో పెట్టండి ఒక 2 minutes. ఏం కన్ఫ్యూజ్ ఉంది మీకు? బేసిక్గా ఇంత వెయిట్ నేను ఫస్ట్ టైం క్యారీ చేస్తున్నాను. సో వెయిట్ ఒక్కటే బ్యాలెన్స్ చేయలేను అనే ఇదే ఉంది, కానీ మిగతా షార్ట్స్ ఫ్రేమ్ ఎలా పెట్టుకోగలను కొద్దిగా ఐడియా ఉంది. నేను కొన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇంతమందిని షూట్ చేయడం మీరు చూస్తున్నారు కదా,
ఒక్కళ్ళైనా ఫిల్టర్ వాడటం చూసారా? నేను చూడలేదు సార్. అసలు ఎవరి కెమెరాకి ఫిల్టరే లేదు సార్ అసలు. మరి ఎలా ఇప్పుడు ఫిల్టర్ వాడకపోతే ఇలా ఎలా షూట్ చేయగలం? ఇక్కడ డీటెయిల్స్ ఎలా వస్తుంది? గింబల్తో యూజ్ చేస్తారు ఇది? హ్యాండ్ మూమెంట్స్ టోటల్ హ్యాండ్. ఓకే, టోటల్ హ్యాండ్ యూజ్ చేస్తుంది. ఇక్కడ గింబల్ వాడే అవసరం లేదు, వాడదలే. ఓకే, కొన్ని 2-3 షార్ట్స్ నేను చూపిస్తాను ఎలా తీసుకోవాలి అనేది. ఒకసారి నుంచండి మేము అక్కడ తీసుకుంటే ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ఓపెన్ చేస్తున్నప్పుడు వైట్కి వెళ్ళిపోతుంది కదా టోటల్గా. బ్లాక్ రిఫ్లెక్టర్స్ వాడాలి. ఈ సన్ వచ్చేసరికి ఆ ఫేస్ మీద పడుతుంది. ఎవరైనా తెచ్చుకున్నారా? ఉందా? ఉంటే ఒకసారి వాడండి, ఇప్పుడు కొంచెం బెటర్గా అవుతుంది. ఒక్క నిమిషం దీంట్లో షార్ట్ తీసుకోవాలి. అతన్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా. ఉదర్ స్టార్ వాకింగ్ కాదు, ఒకసారి రౌండ్ తిరుగు. రెడీ, 1 2 3. ఓకే మన ఇందాక మీరు తీసుకున్న దానికి ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది మీరు వేస్ట్ అనుకుంటారు, కానీ ఇప్పుడు లుక్ ఎంత బాగుంది. చాలా బాగుంది సార్. ఇలాగా ఏదో ఒకటి ప్లేస్మెంట్ చూసుకోండి, మ్యూజిక్ ఉంటుంది. ఇది ఒకవేళ లేకపోతే ఎంటీగా ఉంటుంది, చూడడానికి బాగోదు. అందుకని ఇంక్లూడ్ చేశాను ఇవి. క్లోజ్ షాట్స్ ఎలా తీసుకుంటారు ఏంటైనా ఒకసారి చూద్దాం. మీరు ఇప్పుడు 24 యూస్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఒకసారి గింబల్ ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ ఫోకస్ పెట్టుకొని, లేదా దానికి ఫోకస్ పెట్టుకొని అట్లా రివీలింగ్ స్లో మోషన్లో చూడటానికి బాగుంటుంది. ఎలా ఉంది? ఒక్కళ్ళు కూడా తీయట్లేదు ఇక్కడికి, మీరనే కాదు ఎవరు తీయట్లేదు. ఫోకస్ చేసుకోమని ట్యాప్ చేశారు సార్. ఫోకస్ చేసుకొని అక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్గా అదే ఫోకస్ అవుతుంది. గాజులు ఉన్నాయి, ఇంకా చార్మినార్ చూపించడానికి మీరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, కానీ అటు సైడ్ వెళ్ళి ఆ స్ట్రీట్ లాస్ట్ అక్కడ వెళ్ళి తీసుకుంటే చాలా బాగా వస్తుంది. అవి ఏం తీసుకోవట్లేదు మీరు, ఇక్కడ అంటే తెలియదు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నాయి. ఇక్కడ రావడం వల్ల కొంచెం ఫ్రేమింగ్స్ కొంచెం బెటర్ అవుతున్నాయా చూద్దాం. ఎడిటింగ్ చేస్తారు, ఇక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు ఎడిటింగ్ చేసి లైట్ యూస్ చేయట్లేదు, రిఫ్లెక్టర్స్ కావచ్చు, లైట్ కావచ్చు, ఏవి యూస్ చేయట్లేదు. అవి ప్రాపర్గా ఇక్కడ యూస్ చేయాలి. ఫేస్ బ్లాక్ కాదు, బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది ఇంకా బ్లర్ అయిపోతుంది. అక్కడ చూసారా, మీకు లైట్ సోర్స్ ఎక్కువ ఉంది అక్కడ. ఒకసారి తీసి మనకే తెలుస్తుంది ఫేస్లో కొంచెం డల్ ఉందని చెప్పి. లైట్ రెడీ, 1 2 3. చూడండి లుక్ ఎలా వచ్చింది. లుక్ నీ లెన్స్ వాడుతున్నాను 35. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఇవన్నీ యూస్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేవి కావచ్చు, ఓన్లీ చార్మినార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చార్మినార్ ఇవే షూట్ చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. ఇప్పుడు గింబల్తో కొన్ని షార్ట్స్ తీసుకుంటాను నేను. ఓకే, అక్కడికి మీడియం స్లో మోషన్ తీస్తున్నాం కాబట్టి మీరు ఇలా చూస్తూ, ఓకేనా, షార్ట్స్ అదంతా. 3 కట్ ఇట్. ఏ మూమెంట్ ఒకటి కొద్దిగా ఫ్రంట్గా ఉండండి, అర్థమైందా? ఒకసారి మీరు తీసుకోండి లైట్స్. ఇప్పుడు చూసారు కదా, మీరు తీసుకోండి లైట్స్. పర్ఫెక్ట్ సార్. ఇట్లా పెట్టారు షార్ట్. ఇప్పుడు ఏమైంది? లైట్స్ వస్తున్నాయి సార్. ఆ కట్ చేయాలి. ఇప్పుడు ఏం చేశారు? జస్ట్ మళ్ళీ గ్రిడ్ లైన్స్ అవుతుంది కదా సార్, అది మన గ్రిడ్ లైన్స్ ఇక్కడ పెట్టుకోండి, ఈ లైన్ పెట్టుకోండి, ఇది వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ. ఓకే, బ్యూటీ. రెడీ, 1 2 3. వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. అడ్జస్ట్ చేసుకుంటా అలా వెళ్ళాలి. అది సేమ్ ఈక్వల్గా ఫాలో అయితే ఫస్ట్ ఆ ఫ్రేమింగ్ ఆ స్పీడ్తో పాటు ఆ ఫ్రేమింగ్ కూడా బ్యాక్ రావాలి. మీరేం చేస్తున్నారంటే ఆ ఫీడ్లో ఎవరెవరు వస్తున్నారు, లైట్స్ ఏమైనా కనబడుతున్నాయా లేదా ఏంటి, లేదా మనం అడ్జస్ట్ అవ్వాలా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మీరు అన్నీ అడ్జస్ట్ చేయట్లేదు, జస్ట్ అట్లా చూస్తున్నారు అంతే. ఆ సబ్జెక్ట్ని చూస్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్లో ఏముంది, మనకి ఫేస్లో లైట్ వస్తుందా లేదా ఏమి చూడట్లేదు. అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక నిమిషం.
ఇప్పుడు ఇలా పెట్టారు. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? నరేష్ కనిపిస్తున్నారు చూడండి. బైక్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అది అవాయిడ్ చేయాలంటే ఏంటి? ఇలా. ఓకేనా? కొంచెం డౌన్ చేయండి. డౌన్ చేయడం అంటే ఒక నిమిషాలు అప్ చేయండి. అప్ చేయండి, గిమ్మల్ అప్ చేయండి. మీకు అప్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కెమెరా డౌన్ రావాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? డౌన్. ఇప్పుడు ఈ స్టిక్తో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొంచెం అలా డౌన్ చేయండి. ఇది ఫ్రేమ్. మీరు ఫస్ట్ ఫోకస్ పెట్టుకోండి హ్యాండ్తో. ఇప్పుడు ఏమైంది? ట్రాకింగ్ స్టార్ట్ అయింది కదా. ఓకే, డన్. రికార్డ్ చేయండి. లైట్ ఆన్. లైట్స్ అన్నీ ఆన్ అయిన తర్వాత లైట్ ఆన్ చేయి. నేను రికార్డ్ చేస్తున్నాను. కొంచెం వాక్ స్పీడ్గా ఉండాలి. 1 2 3. మీకు ఫోకస్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సైడ్ కొంచెం సైడ్కి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. లైట్ కొంచెం బ్యాక్ ఉండవా? కొంచెం మీరు ఓకేనా? రికార్డ్ కొంచెం ఫేస్ మీద పెట్టండి. రికార్డ్ రైట్. రెడీ. అలా వచ్చేసేయండి. మళ్ళీ పోయింది గ్యాప్ ఎక్కువ వచ్చేది. ప్రెజెంట్లీ ఇప్పుడు 15 days అవుతుంది కదా, నువ్వు ఆల్రెడీ చూస్తున్నావు, చెక్ చేస్తున్నావు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. నువ్వు కూడా ఒక బ్యాచ్కి స్టూడెంట్గా వచ్చి చేస్తున్నావు ఇవన్నీ. ఈ బ్యాచ్ ఎలా అనిపిస్తుంది నీకు? చేయగలుగుతున్నారా లేదా అనే డౌట్స్కి ఒకసారి నువ్వే క్లారిఫై చేయాలి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందుకి వేరే బ్యాచ్లో జాయిన్ అయ్యాను. సో నా బ్యాచ్కి ఈ బ్యాచ్కి డిఫరెన్స్ ఏంటంటే, బ్యాచ్ వచ్చేసి చాలా కాన్సన్ట్రేట్గా చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఏదో సాధించాలని కసి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అవును, ప్రతి ఒక్కరు కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు. అవి కూడా గర్ల్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఈ బ్యాచ్లో. సో వాళ్ళు చేయగలుగుతున్నారా? జస్ట్ ఏదో టైం పాస్కి వచ్చారా? లేదు సార్, చేస్తున్నారు కదా. చేస్తున్నారు. ఫ్రేమింగ్ కూడా క్లియర్ చెప్పాలంటే అసలు వాళ్ళు చేస్తారా లేదా అనేది చిన్న డౌట్ ఉంటుంది ఎవరికైనా సరే. గర్ల్స్ వస్తారు కదా, జస్ట్ ఏదో వాళ్ళతో పాటు ఏదో తీసుకుంటారు ఏంటి అనేది. క్లియర్ చెప్పాలంటే బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ సీరియస్గా ఫ్రేమింగ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రేపు కూడా ఇంకో బ్యాచ్ ఉంటుంది కదా, అది కూడా చూద్దాం వీళ్ళ అవుట్పుట్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది. నాతో పాటు నువ్వు కూడా ఈ 15 days మన ఇద్దరం కలిసి ఎలా క్లాసెస్ చెప్తున్నామో, అవుట్పుట్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది అందరు పబ్లిక్ తెలిసేలాగా చేయాలి. ఆఫీస్కి వెళ్ళండి, కూర్చొని ఎడిట్ చేయండి, ఒకసారి గ్రూప్లో వేయండి. ఏం చేయాలో తెలియట్లేదు అన్నారు కదా, అడిగి వెళ్ళి కూర్చోండి, ఎడిటింగ్ చేయండి. ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ షార్ట్ తర్వాత నెక్స్ట్ ఏ క్లిప్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు కదా, నెక్స్ట్ టైం వచ్చి తీసుకోండి ఆ క్లిప్. మళ్ళీ వాటిలో చిన్న కరెక్షన్స్ ఉంటాయి, మళ్ళీ వద్దాం. ఇలాగా ఈ గింబల్తో ఇవన్నీ ఇక్కడ మీకు ఎక్కువ గింబల్ ప్రాక్టీస్ చేసాం. మెయిన్ ఇక్కడ కావాల్సింది గింబల్ కావాల్సింది హ్యాండ్ మూమెంట్ అండ్ లైటింగ్. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి ఫస్ట్. 90% కాదు, ఒక 20% అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మూమెంట్ ఉండాలి కాబట్టి. నేను వాకింగ్ షాట్స్ కావచ్చు ఇలాంటివన్నీ. ఇలాగా ఒక 1 week తర్వాత ఇక్కడే ప్రాపర్ ఒక షూట్ ఎలా చేయాలని చెప్తా.